హే గాయ్స్ పార్క్కి వెళ్ళిపోదామా? ఆగండి ఆగండి, మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. పార్క్ తప్ప ఇంకేం లేదు అక్క, ఊరికే పార్కే చూపిస్తావు అనుకుంటున్నారా? నేను కూడా అసలు వీడియో షూట్ చేద్దనుకున్నాను రా, కాకపోతే అమ్మ బర్త్డే కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్కి కూడా ఈ మెమొరీస్ మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లోనే కదా స్టోర్ చేసుకునేది అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. లాస్ట్ ఇయర్ది కూడా తీసాను, ఆ వీడియో కూడా ఉంది మన యూట్యూబ్ ఛానల్లో. ఇంకా వచ్చి రాగానే నేనైతే కాసేపు వర్కౌట్స్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. వామ్మో ఇది నా వల్ల కాదురా అని చెప్పి ఇంకా నేనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా వాళ్ళ మామ వాళ్ళు, అత్త వాళ్ళు అందరూ వచ్చారు. బర్త్డే కేక్ అయితే విషెస్ చెప్పండి తినే అన్నమాట. అమ్మో చాలా వీడియోస్ లో ఉంది. లాస్ట్ ఇయర్ కూడా పార్క్ లోనే కేక్ కట్ చేసింది, ఈ ఇయర్ కూడా ఇంకా పార్క్ లోనే సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పి రమ్మని ఇన్వైట్ చేస్తే మేము కూడా వెళ్ళాము. మమ్మీ, నేను, ఇంకా దివ్య, ఇంకా అందరం కలిసి వెళ్ళాము. అక్కడేమో కేక్ కట్ చేసే అడవుడిలో ఉంటే మా పాప చూడండి గ్యాప్ లో లాలీపాప్ తినేస్తుంది మంచిగా. నేను చూడట్లేదు, ఇక్కడ నేను మాత్రం కేక్ తినట్లేదురా, ఎందుకంటే డైటింగ్ లో ఉన్నాను కాబట్టి. మా పాపకి ఒక చిన్న పీస్ అయితే తినిపించాను, తను హ్యాపీ హ్యాపీ అని చెప్పి ఏడుస్తుంటే పెట్టాను, లేదంటే నేను ఎక్కువగా ఇవ్వను స్వీట్స్ అలా. ఇంకా కాసేపు దాగుడు మూతలు కూడా ఆడుకున్నాము, ఆంటీ వాళ్ళు ఇంకా అందరం ఆడాము సరదాగా, భలే హ్యాపీగా అనిపించింది. మళ్ళీ దివ్య ఒక కేక్ తెప్పించింది, అది ఇంకా అప్పటికి లైట్స్ ఆఫ్ చేశారు, పార్క్ ఇంకా క్లోజింగ్ టైం అయిపోయిందని చెప్పి ఎటోళ్ళటు వెళ్ళిపోయారు. లాస్ట్ కి బయటకు వచ్చి ఇంకా కేక్ అయితే కట్. ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అమ్ము.